ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క. అటు సూర్యుడు ఇటు ఉదయించినా ఎన్ని పార్టీలు ఏకమైనా వైఎస్ఆర్సీపీ హిందూపురం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయాలను ఆపలేరన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బి నవీన్ నిచ్చల్. పార్టీ జిల్లా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో హిందూపురం వైకాపా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బోయ శాంత, ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక, మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, వేణురెడ్డి, నియోజకవర్గ మహిళా నేత చౌలూరు మధుమతి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, జడ్పీటీసీ అనూష, మామ నాగరాజు, లేపాక్షి మండల కన్వీనర్ నారాయణ స్వామి, జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంహెచ్ రామంజీ, పట్టణ అధ్యక్షుడు బెల్లం నరేష్తో పాటు కౌన్సిలర్లు, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్ మండలాల నాయకులు, సింగిల్ విండో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ నిచ్చల్తో పాటు వైకాపా నేతలు మాట్లాడుతూ జరగబోవు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైకాపా అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఇప్పటిదాకా హిందూపురంలో టీడీపీ గెలుపు బలుపు కాదన్నారు. గతంలో వైకాపా నేతలు అనైక్యత వల్లనే టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలోని పార్టీ నేతలు అందరూ ఒక్క తాటిపై వచ్చి ఎంపీ అభ్యర్థి శాంత, ఎమ్మెల్యే అభ్యర్థి దీపికలను గెలిపించి తీరుతామన్నారు. టీడీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తామని వారు వివరించారు. హిందూపురంలో టీడీపీ ఉనికే లేకుండా అందరం సమిష్టిగా పోరాడి పనిచేస్తామన్నారు. నిజానికి నాటకానికి వ్యత్యాసం ఏంటో హిందూపురంలో ప్రజలకు చూపిస్తామన్నారు. బీసీ వర్గానికి చెందిన 2 మహిళా అభ్యర్థులు ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్లి పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారని వారు వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ నేతలతో కిటకిటలాడింది. అవతలలో గెలుస్తా ఉన్నా ఏమీ జరుగుతూ ఉండలేదు. మన లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కంచుకోట అంటున్నారు. ఇది కంచుకోట కాదు. దాదాపు 3.5 లక్ష ప్రజలు ఉన్నటువంటి హిందూపురం శాంతిపురం ఇది. ఈ తూరి మేమందరూ ఒక కుటుంబంగా నిలిచి మన ప్రజలందరికీ సేవ చేసుకుంటూ మన జగనన్న సంక్షేమ పథకాలు మనకి తోడున్నాయి. ప్రతి ఒక్కరూ అర్హులు ఉండే వాళ్ళందరూ మన జగనన్న సంక్షేమ పథకాన్ని అందుకున్నారు. ఆ తోడుతో పాటు మేము ప్రజలకి ఏమి కావాలో దాని దిశగా మేము కృషి చేస్తున్నాము. దీన్ని గుర్తించి మన జగనన్న హిందూపుర ఎంపీ అభ్యర్థిగా మన శాంతక్క గారిని, ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను నియమించినారు. మన జగనన్న సామాజిక సాధికారత అనేది నిరూపించినారు. అలాగే మీరు కూడా చూడవచ్చు మహిళలకి ఎంత ఆద్యత ఇస్తున్నాడో మన జగనన్న. ఈ నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో కూడా మీరు చూడవచ్చు చాలామంది ఆడవాళ్ళని అభ్యర్థిగా ఎంపిక అయినారు. చాలా సంతోషంగా ఉంది. 2019లో మన జగనన్న మేనిఫెస్టో విడిచిపెట్టినారు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేస్తున్నారు మన జగనన్న. అవే కాకుండా మేనిఫెస్టోలో లేకుండా ఉండేవి కూడా చాలా హామీలు మన జగనన్న పూర్తి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఉండేది ప్రతి ఒక్కటి పూర్తి చేస్తాం. ఆ దిశగా నడుస్తాం. గెలుపు వైపు మేము నడుస్తాం. ఈ తూరి హిందూపురం నియోజకవర్గంలో మేము మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం అని కోరుకుంటున్నాం. మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఒక్క ప్రెస్ మీట్ మన నూతన అధ్యక్షుడైనటువంటి మన నవీన్ నిచ్చల్ గారు ఈరోజు పెట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఈ బోయ కులానికి చెందిన శాంతమ్మకు ఒక ఎంపీ అభ్యర్థిగా గుర్తించి స్థానం ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కురువ కులానికి చెందిన దీపమ్మకు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 7 నియోజకవర్గాలు మన పార్లమెంటరీ అవధిలో 7 నియోజకవర్గాల్లో 2 మా ముగ్గురికి కూడా బీసీలకు గుర్తించి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఒక మన పెనుకొండ ఎమ్మెల్యే అయినటువంటి ఉషా శ్రీచరణక్క గారికి, అలాగే హిందూపురము మన దీపమ్మ గారికి, పూర్వ దీపమ్మ గారికి, అలాగే పార్లమెంటరీ స్థానానికి నాకు బోయ కులానికి చెందిన శాంతమ్మకు, అలాగే ఎస్సీ కులానికి చెందిన ఈర లక్కప్పన్నకు, మన తోటూరి ప్రకాశ్
ప్రకాష్ రెడ్డి అన్నకు రాప్తాడు నుంచి, అలాగే మన ధర్మావరం నుంచి కేతి రెడ్డి అన్న గారు, అలాగే మన కదిరి నుంచి మైనార్టీ వర్గానికి చెందిన మన మక్బూల్ అన్న గారికి, అలాగే పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, దుద్దుకుంట శ్రీధర్ అన్నకు, ఇలాగా అన్ని నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం చేసే దిశగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదే రీతిగా ఈరోజు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు మరియు మిథున్ రెడ్డి అన్న గారు ఇక్కడంతా కూడా పర్యటన చేసి అన్ని వర్గాలను సమతులనగా తీసుకొని ఈరోజు సామాజిక న్యాయపరంగా పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క చరిత్రలో, హిందూపురం చరిత్రలో 28 ఏళ్ళ తర్వాత ఒక బోయ కులానికి చెందిన వ్యక్తిని గుర్తించి ఫస్ట్ గంగాధర్ అన్న ఉండారు 28 ఏళ్ళ కింద. తర్వాత ఒక్కరు కూడా ఏ పుష్క పార్టీ కూడా బోయ కులానికి గుర్తించి ఒక స్థానం ఇవ్వడం అనేది జరగలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం, మహిళా పక్షపాతి అయిన మన ప్రభుత్వం ఈరోజు మహిళలను గుర్తించి ఒక బోయ కులానికి చెందిన ఈ ఆడకూతుని గుర్తించి మీ మధ్యలో పంపడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క పార్టీ కూడా, వెనుకటి పార్టీలని కూడా మరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకుంటారు. కానీ చెప్పిన మాట ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు అనడం జొత్తలో వాళ్ళకందరికీ కూడా అగ్రగణ్య స్థానం కల్పించి, వేదిక కల్పించి మాకంత స్థానమానాలు ఇవ్వడం జరిగింది. దయచేసి హిందూపురం పార్లమెంటరీ ప్రతి ఒక్క నియోజకవర్గ మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను వినతి చేసుకుంటున్నాను. దయచేసి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఈ బోయ శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా మీ మధ్యలో నిశ్చితంగా గుర్తించి మీరందరూ కూడా ఆశీర్వాదం చేయండి. మన గుర్తు ఫ్యాన్. దయచేసి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా వచ్చి సేవ చేస్తాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు ఈ బోయ శాంతమ్మ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్రలోనే ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కలపాలంటే ఏదో ఒక నాయకుడు బయట నుంచి వచ్చి కలిపే సందర్భం అట్లా లేకుండా ఈరోజు మేమందరికి మేము అందరము గౌరవనీయులు నందినిశల్ గారు ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా ఆయన అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఎన్నికలు చేసి ఆయన ఎన్నికలు చేసి ఈరోజు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం అంతా చూస్తే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది హిందూపూర్లో. 100% అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ముందుగానే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ రోజు నుంచి భయం, గుండెల్లో దడ అన్ని 100% వాళ్ళకు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఎప్పుడు మేము కలిసి కట్టుగా చేయలే. ఈరోజు బీసీ వర్గానికి సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాలపై వేసుకుని 100% గెలుపు దిశగా అందరూ వంచన లేకుండా మనస్ఫూర్తిగా కలిసి కట్టుగా పనిచేస్తాం. ఈ విజయానికి మేమందరం కూడా నిలబడి 100% విజయం సాధిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఏవైనా చిన్న మనస్పర్ధలు, అవకతవకలు ఉండొచ్చు కార్యకర్తలు, ఇది సహజం. ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు అందరికీ కూడా ఉంటాయి. అట్లాంటివన్నీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున కలుపుకుని ఈ విజయం దిశగా మేమందరం మనస్ఫూర్తిగా ముందుకెళ్తాం. ఎప్పుడూ లేని విధంగా ఈ జిల్లాలో అన్ని పదవులు కూడా బీసీలకు కేటాయించి ఈరోజు ప్రతి ఒక్క సోదరి కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా ఉండేలాగా ఈరోజు పాలన సాగిస్తా ఉన్నటువంటి
గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 2 కూడా గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అది కూడా గౌరవ నవీన్ నిశ్చల్ గారు జిల్లా అధ్యక్షులు వాళ్ళ సమక్షంలోనే అన్ని జరగబోతా ఉన్నాయి. సందర్భంగా 100% ఈసారి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసినా, ఎన్ని మోసపు మాటలు చెప్పినా తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడం 100% ఖాయమని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి పంటాన పోలే. మేము అభివృద్ధి చేశాం అని చెప్పడమే తప్ప ఒక ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి కుమారులు, మరి ఇంకొక ముఖ్యమంత్రి బావమరిది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా కూడా హిందూపురానికి ఒరిగింది ఏమీ లేదు, శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబో రోజుల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధిని మా దీపికమ్మ శాసనసభ్యురాలు అయిన తర్వాత, శాంతమ్మ గారు పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత పార్లమెంట్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ పోరాటాలు చేసి ఏమైతే అవసరమో అన్ని వనరులు సమకూర్చుకొని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ పట్టణాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. చిరుమతూరుకు కూడా ఎత్తిపోతల పథకం ద్వారా నీరు కూడా అందించే విషయం కూడా మాట్లాడడం జరిగింది మొన్ననే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 100% ముందుకెళ్ళి మేము గెలుపు దిశగా ముందుకెళ్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా అధ్యక్షునిగా నియమించిన తర్వాత మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిత్రులందరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, నా పైన వచ్చినటువంటి పార్టీ నా పైన ఏదైతే బాధ్యత వచ్చిందో ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలియజేస్తూ, హిందూపూర్ నియోజకవర్గానికి ఆ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, 83వ సంవత్సరం నుంచి హిందూపూర్ వర్గం వేరే పార్టీ వారి పాలనలో హిందూపూర్ గెలుస్తూ ఉంది. దీనికి కారణం 100% వాళ్ళ బలం కాదు, మా బలహీనతల వల్లనే వాళ్ళు గెలవడం జరుగుతూ ఉంది. ఇందుకు తార్కాణం 2014లో నేను పోటీ చేసినప్పుడు, వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేసినప్పుడు, అటుపక్కన తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం 10% మాత్రమే. అదే రకంగా 2019లో మా పార్టీ తరఫున మహమ్మద్ ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి 10% మాత్రమే తేడా ఉంది. 10% అంటే మీకు తెలియంది కాదు, 252 బూతులు అనుకుంటే హార్డ్లీ 40 ఓట్లు ఒక బూత్కు తేడా ఉన్నట్టు. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం సాధారణ ఎన్నికల్లో మా పార్టీ నియమించినటువంటి 2 మహిళల్ని నియమించడం, 2 కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పెట్టడం నిజంగా మాకందరికీ కూడా మరో కారణం. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా ఇటు దీపకమ్మ గారికి, ఇటు శాంతమ్మ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఈ సూర్యుడు ఇటు పుట్టే సూర్యుడు ఇటు పుట్టిన 100% వాళ్ళ గెలుపునైతే ఎవరు కూడా ఆపలేరు. ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా, నేను ఏదైతే మాట మాట్లాడతానో ఆ మాటకు 1000% విలువ ఉంటుంది. ఈరోజు సింపుల్గా చెప్తా ఉన్నాను, 10% తేడా ఉన్నది మాకు అటుపక్క పార్టీకి. అది వాళ్ళ బలం అయితే 100% కాదు. గతంలో పార్టీలో ఉన్నటువంటి అనేకత వల్ల, గుర్తుపెట్టుకోండి, గతంలో పార్టీలో ఉన్నటువంటి అనేకత వల్ల
వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళతో చూస్తున్నారు. పార్టీ క్యాడర్ అందరూ కూడా టౌన్కి సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్స్ ఇద్దరు, ఏ బ్లాక్ బి బ్లాక్, తర్వాత హిందూపూర్ మండల్ కన్వీనర్, లేపాక్షి మండల్ కన్వీనర్, చిల్మత్తూరు మండల్ కన్వీనర్, అట్లే కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఇది ఒక మంచి సంకేతం. ఈ సంకేతం ఇదే రకంగా ఎన్నికల వరకు ఉంటుందని, ఉండి 100% పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఉంటే, అటుపక్క ఇచ్చాపురం, ఇటుపక్క హిందూపురం, ఈ 2 నియోజకవర్గాల పైన పార్టీ చాలా గట్టిగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ 2 నియోజకవర్గాలు 100% గెలుచుకోబోతున్నాం అనేసి సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ హిందూపూర్ నియోజకవర్గానికి మేలు చేసినది, మంచి చేసినది ఏదైనా ఉంది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి నేను చెప్తా ఉన్నా. ఈరోజు తగుదనమ్మా అనేసేసి తెలుగుదేశం వాళ్ళు హిందూపూర్ నుంచి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఏదైనా ఒక్క శాశ్వతమైనటువంటి పథకాన్ని హిందూపూర్ నియోజకవర్గానికి కానీ, హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ మేలు చేసిన కార్యక్రమం ఏదైనా ఉన్నదా అనేసి మీ ద్వారా వాళ్ళని నేను అడగదలుచుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మాకు అనుకూలమైనటువంటి అంశాలు. ఈ 2 నెలల కాలం 100% ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ ఎవరైనా పోటీకి ఉంటే ఎంత కష్టపడతారో దానికి 10 కష్టపడి 100% జగన్మోహన్ రెడ్డి గారికి హిందూపూర్ నియోజకవర్గాన్ని అటు శాసనసభ కానీ, ఇటు పార్లమెంట్ స్థానాన్ని కానీ రెండింటిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, అంతేకాకుండా మన సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాలు 7కి 7 కూడా గెలుస్తామనేసి సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ప్రజల మధ్యలోకి ఆల్రెడీ 252 బూతుల్లో కూడా మేము బాగా గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం. ఎప్పుడు రేపు ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడా అనేసి గట్టిగా కాసుకొని ఉన్నారు. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు 100% కూడా జరిగే సమస్య లేదు. కాబట్టి ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 100% మేము గెలవబోతున్నాం. దానికి మీ సైడ్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలనేసి ఒక మంచి శాసన సభ్యురాలను, ఒక మంచి పార్లమెంటు సభ్యురాలను ఎన్నుకోవడంలో మీ వంతు పాత్ర కూడా తీసుకోవాలనేసి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్. సంతోషంగా ఉంది. మనకు క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసింది. మన అధినేత 175 కాన్స్టిట్యున్సీస్ తర్వాత 25 ఎంపీ అభ్యర్థుల్ని అందరినీ నియమించారు, ఒకటి తప్ప. సో మనము ఈ యుద్ధానికి సిద్ధం కావాలి. ఈ సిద్ధం సభల్లో తను చెప్పిన విధంగానే మేనిఫెస్టో 99.9% మనం నెరవేర్చినాము. తర్వాత ఇంకా మనకు కొత్త పథకాలు కూడా వస్తాయి. అదే దీంట్లో మనం అందరము ఈ వచ్చే ఎలక్షన్స్లో తప్పకుండా మన ఎంపీ అభ్యర్థిని, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని, శాంతమ్మని, దీపికమ్మ గారిని ఇద్దరిని గెలిపించుకోవాలి. తర్వాత అతి ముఖ్యంగా నేను మనకు కొత్తగా అపాయింట్ అయిన నవీష్ నిశ్చలన్న గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి.